డీలిమిటేషన్ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ఏమాత్రం మారలేదని అన్నారు. 3 ఏళ్ల క్రితం ఎక్స్లో పోస్ట్ చేసిన ట్వీట్ను మళ్లీ రీట్వీట్ చేశారు కేటీఆర్. 3 ఏళ్ల క్రితం వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత డీలిమిటేషన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే డీలిమిటేషన్ జరిగితే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరగొచ్చు, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు తగ్గొచ్చు అనే అంచనాలతో కథనాలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ కేటీఆర్ స్పందించారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్రం వినాలని కేటీఆర్ కోరారు. దక్షిణాదిలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబర్చే రాష్ట్రాల వారసులుగా గర్వపడుతున్నారని అన్నారు. పార్లమెంటు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికని, దక్షిణాది వాణిని అణిచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన 3 ఏళ్ల క్రితం ట్వీట్లో పేర్కొన్నారు.